హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద వాల్యూ ఆఫ్ ద కంటిన్యూడ్ ఫ్రాక్షన్ 1 + 1 / 1 + 1 / 1 + 1 / అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఈజ్ అని అడిగినాడు. సో దీని వాల్యూ ఎంత అని అడిగినారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జేఎంఎన్స్కి ఏపీ సెట్కి అడుగుతూ ఉంటారు, మ్యాక్సిమం అడుగుతారు. అన్నిటికీ ఒకే విధంగానే చేస్తాం మనం. అది ఎట్లా చూద్దాం ఈ వీడియోలో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఫస్ట్ వాళ్ళ చిన్న క్వశ్చన్ రాసుకుంటాం. వాళ్ళ చిన్న క్వశ్చన్కి 1 + 1 / 1 + 1 / 1 + 1 / అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ అని పెట్టుకుంటాం. ఎక్స్కి అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి తీసుకుందాం. 1 + 1 ఇదంతా ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా, అప్ టు ఇన్ఫినిటీ. సో 1 + 1 / x ఈక్వల్స్ టు ఎక్స్, ఈ విధంగా రాసుకుంటాం. సో ఇదంతా కలిపి ఎక్సే, మరి కొంచెం తీసుకున్న ఎక్సే, ఇది తీసుకున్న ఎక్సే. సో మనం ఏం కన్సిడర్ చేస్తాం, 1 + అని పెట్టి 1 / ఇదంతా ఎక్స్ అని పెట్టుకుంటాం. 1 + 1 / x దట్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇదంతా కలిపి ఎక్సే కదా, ఎక్స్. నెక్స్ట్ ఎల్సిఎం చేస్తే x + 1 / x ఈక్వల్స్ టు ఎక్స్, x + 1 ఈక్వల్స్ టు x², x² - x - 1 ఈక్వల్స్ టు 0. దీనికి మనం రూట్స్ కనుక్కుంటే x ఈక్వల్స్ టు 1 ± √1 + 4/2, x ఈక్వల్స్ టు 1 ± √5/2 వస్తుంది. ఆప్షన్స్లో ఏం ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2లో చూసుకున్నట్లయితే √5 + 1/2 ఉంది. సో మనకు కావాల్సినది 1 + √5/2 కానీ 1 - √5/2 కానీ ఉండాల. 1 - √5/2 అనేది లేదు. సో 1 + √5/2 అంటే √5 + 1/2 అనే రెండు ఒకటి. సో ఆప్షన్ 2లో ఉంది, దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇట్లాంటివి ఈ విధంగా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఏమి ఇచ్చినా కానీ ఇదే మోడల్లో చేయండి, ఎక్సెల్ కూడా చేయండి, ఈజీగా అయిపోతుంది ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.